వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ రోజున ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే అంశం మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ క్లారిటీ రాకపోయినా అనేక రకాలుగా జనసేన వైపు నుంచి స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం నుంచి, గాజువాక నుంచి 2 చోట్ల నుంచి పోటీ చేశారు. బట్ 2 చోట్ల నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. దాదాపు 140 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కేవలం ఒకే ఒక స్థానాన్ని మాత్రమే ఆయన గెలుచుకోవడం జరిగింది. అది కూడా ఏదైతే రాజోల్ సీటు మాత్రమే. రాజోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా ఆ తర్వాత రోజుల్లోని వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఆయనకు వైఎస్ఆర్సీపీలో అసలు టికెట్ ఉంటుందా లేదా అనేది అయితే ఒక పెద్ద క్వశ్చన్. సో ఇవన్నీ అక్కడ పక్కన ఒకవైపు చూస్తే ఆయన ఎంపీగా, అమలాపురం ఎంపీగా పంపిస్తారనే చర్చ కూడా ఉంది. అది వేరే విషయం. కానీ ఇక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి ఆయన ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత నుంచి అనేక రకాల స్పెక్యులేషన్స్. ఒక దశలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తారని, లేదు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. వైజాగ్ మీద ఆయన ఉత్తరాంధ్ర వెనుకబాటు తరం గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కాదు, గాజువాక ఒక స్థానం నుంచే పోటీ చేస్తారనే కొన్ని వాదనలు కూడా వినిపించాయి. మరొక దశలో గతంలో తన నాన్న తిరుపతి ఎమ్మెల్యేగా చేశారు ఆయన ప్రజారాజ్యం సమయంలో. 2 చోట్ల నుంచి పోటీ చేసి ఆయన తిరుపతి నుంచి మాత్రమే గెలిచారు. సో ఈ క్రమంలోనే ఆయన ఇటీవల శ్రీకాళహస్తి లాంటి చోట్ల ర్యాలీలు తీసిన సమయంలో పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచే పోటీ చేయబోతున్నారు, ఒక సెంటిమెంట్ అస్త్రంగా తిరుపతి మారబోతోంది ఏదైతే జనసేనకి అని కూడా చర్చ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తిరుపతి మీద కూడా ఫోకస్ పెట్టలేదు. ఆ స్థాయిలో ఆయన అంత పెద్దగా ఫోకస్ పెట్టి తను పోటీ చేస్తాను సిచ్యువేషన్స్ అయితే లేవు. కానీ తన వారాహి యాత్రలో భాగంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలనే టార్గెట్ చేశారు. తర్వాత ఉత్తరాంధ్రను కూడా టార్గెట్ చేశారు. అయితే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేకించి కొన్ని సీట్లు, ఒక పిఠాపురం కానీ, ఒక భీమవరం కానీ ఇలాంటి చర్చ అయితే జరుగుతూ వస్తుంది ఎప్పటి నుంచో. తాజాగా అయితే విజయవాడ తూర్పు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పెద్ద ఆశ్చర్యం లేదనే ఇంకొక ప్రచారం కూడా ఉంది. సో అనేక రకాల ప్రచారాలు ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం కాకినాడ మీద పవన్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. గత కొన్ని రోజులుగా ఆయన వారాహి యాత్రలో కూడా దాదాపు 3 రోజుల పాటు ఆయన కాకినాడలోనే మకాం వేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడిని ఉద్దేశించి అనేక రకాల విమర్శలు కూడా చేయడం జరిగింది. అందుకు కారణం కూడా ఉంది. గతంలో జనసేన శ్రేణులను ఏదైతే రథం తగలబడిన సమయంలో జనసేన శ్రేణుల్ని అక్కడ ధర్నా కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద దాడులు చేయించడం, తన అనుచరులతో వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టించే ప్రయత్నం చేయడం, మహిళల్ని కూడా చూడకుండా బూతులు తిట్టే ప్రయత్నం చేయడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ద్వారంపూడి మాట్లాడడం. ఎన్నోసార్లు ద్వారంపూడి మ్యాన్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న ఒక బిరుదైతే తెచ్చుకున్నారు. ఎప్పుడు కూడా డే 1 నుంచి పవన్ కళ్యాణ్ సాఫ్ట్ టార్గెట్ చేస్తూ అదే స్థాయిలో వార్తల్లో ఉంటూ వచ్చారు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ మాత్రం దాదాపు 3 ఏళ్ల పాటు ద్వారంపూడిని విమర్శించడానికి వెయిట్ చేసి మరీ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ సిటీలో, కాకినాడ నడిబొడ్డున ఆయన ద్వారంపూడిని సవాల్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ద్వారంపూడి చేస్తున్న ఒక అక్రమాలు కానీ, ఒక అన్యాయాల పేరుతో కానీ అవన్నీ కూడా ఎమ్మెల్యేగా ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారనే అంశాన్ని కూడా ఒక పద్దుల చిట్టా రూపంలో జనం ముందుంచే ప్రయత్నం చేశారు. సో ద్వారంపూడి ఓటమి కోసమే జనసేన శ్రేణులు ఇక్కడ పనిచేస్తున్నాయని కూడా ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆ రోజు కూడా ద్వారంపూడి వైపు నుంచి పవన్ కళ్యాణ్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం జరిగినా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు అక్కడ ఎలాంటి వివాదాలకి తావు లేకుండా. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం వారాహి యాత్ర సమయం నుంచి కాకినాడ మీద అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు ఆయన. ఇక ఇటీవల చూసినట్లయితే పదే పదే కాకినాడ స్థానిక నేతలతో పవన్ కళ్యాణ్ రివ్యూ చేస్తూ వస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా కాకినాడ వెళ్తూ ఉన్నారు. తన పార్టీ సీనియర్ నేతలను కూడా కాకినాడలో మోహరిస్తూ ఉన్నారు ఆయన. ఈ క్రమంలోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీ చేయబోతున్నారనేది ఒక చర్చ కూడా. ఎందుకంటే కాకినాడ సిటీ నుంచి రేపు పవన్ కళ్యాణ్ ద్వారంపూడి మీద బరిలో దిగబోతున్నారనేది ఒక చర్చ. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ విషయానికి వచ్చినట్లయితే కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈరోజు ద్వారంపూడి ఉన్నారు, కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు లాంటి వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి సిటీ నుంచి పోటీ చేస్తే రేపు పొత్తుల్లో మెజారిటీ సీట్లు ఉభయ గోదావరి జిల్లాల నుంచి టీడీపీని పవన్ కళ్యాణ్ కోరే అవకాశం ఉంటుంది. సో ఆ ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాల మీద ఆ ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కేవలం పవన్ కళ్యాణ్ కాకినాడ ఒక్కచోటే ప్రచారానికి పరిమితం గారు, అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఆయన కవర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు అటు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ పవన్ కళ్యాణ్ పోటీ మీద ఇదే స్థాయిలో వాళ్ళు ఆలోచన చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఒక కాకినాడలో పవన్ కళ్యాణ్ పోటీకి దిగినట్లయితే ఆ ఇంపాక్ట్ నిజంగానే మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలను కూడా ప్రభావితం చేసే అవకాశం అయితే 100% ఉంది. అందుకే టీడీపీ అధినేత కూడా ఈ విషయం మీద సానుకూలంగా ఉన్నారన్న ఒక ప్రచారం ఉంది. దానికి తోడు ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డే 1 నుంచి జనసేనకు ఒక బలమైన ప్రత్యర్థిగానే ఉన్నారు. స్థానికంగా జనసేన శ్రేణులను కూడా ఆ స్థాయిలో ఆయన హెరాస్ చేస్తూ, హ్యూమిలేట్ చేస్తూ వచ్చారనే ఒక పేరుంది. సో అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ రోజున కావాలనేది కాకినాడ సిటీని సెలెక్ట్ చేసుకున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అక్కడ ఈ రోజున పరిస్థితుల్లో అసలు ద్వారంపూడికి టికెట్ ఉంటుందా లేదని ఒక చర్చ ఉంది. ఆయన మీద ఆ స్థాయిలో ఒక నెగిటివిటీ అయితే ఉంది స్థానికంగా. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తే గెలిపి ఈజీ అవడమే కాదు, అది జనసేన టీడీపీకి కూడా ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్గా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ మీద ఫోకస్ పెడుతున్నారనేది ఒక చర్చ అయితే
ద్వారంపూడిని ఎలాగైనా ఓడించాలనే ఆలోచనలోనే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో అక్కడ ఫోకస్ పెడుతున్నారు అనేది మరో చర్చ. లెట్స్ సీ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు ఎంతవరకు కాకినాడ సీటు మీద ఆయన ఫోకస్ పెట్టే అవకాశం ఉందనేది ఇంకొన్ని రోజుల్లో స్పష్టత రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.